హలో అందరికీ. చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్ పికిల్ ఇలాంటి పికిల్స్ని ఇష్టపడని వాళ్ళు ఉంటారా? అలాంటి వాళ్ళ కోసం ఇవాళ నేను చికెన్ పికిల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను చికెన్ని విత్ బోన్స్తో కట్ చేయించుకొని ముక్కలుగా తెచ్చి వాటిని కడిగి నీట్గా అందులో కొంచెం పసుపు, వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టి కొంచెం ఉడుకుతుంది. ఇది ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చామంటే మెత్తగా ముక్క అవుతుంది. అందులో వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉడకనివ్వండి. నీళ్లు వేస్ట్ చేయకండి, పారబోయకండి. ఇలా ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ కూడా డ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బాణీ పెట్టి ఆ బాణీలో 450 ml, నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను అందుకని నేను 450 ml శనగ నూనె తీసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ శనగ నూనె ప్లేస్లో మీరు వేరే ఆయిల్నైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇది టేస్ట్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుందని నేను ఇది తీసుకున్నాను. కానీ పల్లి ఆయిల్తో ఒక ప్రాబ్లం ఉందండి, వేయగానే బాగా పొంగుతుంది. ఆ పొంగే టైంలో మనం ఈ ప్రాసెస్ మొత్తం కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయడమే ఉత్తమం. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి గట్టిగా ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చినప్పుడు అవన్నీ తీసి పక్కకు పెట్టుకోండి. ఇలా నెమ్మదిగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తం వేగాక వాటిని పక్కన పెట్టిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే ఇక్కడ నేను 4 స్పూన్స్ అంటే మినిమం 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అండి. అల్లం వెల్లుల్లిని మనం ఇంట్లోనే పట్టి పెట్టుకున్నది, ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో వేయండి. ఇప్పుడు బాగా నురగా వస్తుంది. ఆ టైంలో మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది దోరగా వేగుతుంది. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఈ దశలో ఉన్నప్పుడు మీరు కొంచెం ఉప్పు, అంటే ఉప్పు క్వాంటిటీ ప్రకారం వేయాలండి. పసుపు ఒక 2 స్పూన్స్ వేసేసి కారాన్ని నేను ఇక్కడ ఒక టీ గ్లాస్ సైజు, మా టీ గ్లాస్ అంతా ఒక గ్లాస్ కారము అండ్ 3/4 గ్లాసు సాల్ట్, మెత్తటి సాల్ట్ తీసుకున్నాను. అదే మీరు కల్లుప్పు తీసుకునేటట్టయితే ఆ కల్లు ఉప్పుని మీరు బాగా మిక్సీ పట్టి, ఆ రాక్ సాల్ట్ని మిక్సీ పట్టి దానిని క్వాంటిటీగా తీసుకోండి. అందులోని అలా బాగా కలియపెట్టిన తర్వాత అందులోని నేను ఒక 4 స్పూన్స్ ఆఫ్ కొరియండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ యాడ్ చేశాను. ధనియాలని బాగా దోరగా వేయించుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పొడిని ఒక 4 స్పూన్స్ అంటే నియర్లీ హాఫ్ టీ గ్లాస్ అంతా వస్తుంది. అలానే హాఫ్ టీ గ్లాసు గరం మసాలా పౌడర్ ఆల్రెడీ మీకు ఎలా తయారు చేయాలో నేను చెప్పాను. ఆ రెసిపీ ఈ ఛానల్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. ఈ గరం మసాలా, ధనియా పౌడర్, కారం, ఉప్పు ఇవన్నీ కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పి అవి మాడకుండా చూసుకోండి. ఇవన్నీ మాడకుండా ఇలా ఒక 5 మినిట్స్ వేయించారంటే చాలు. ఆ తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నిట్లోనూ ఈ కళాయిలో ఉన్న మసాలా అంతా కూడాను అందులో వేసి బాగా తిప్పడమే. అంతే, మన రెసిపీ అయిపోయింది. ఇలా మొత్తం ఆ చికెన్కి మొత్తం ఈ మసాలా పట్టేట్లు మనం తిప్పి ఆఖరున ఒక 2 నిమ్మకాయలు అంటే చిన్న సైజు నిమ్మకాయలు బాగా నీరు ఉన్నవి తీసుకొని వాటిని పిండి ఈ చికెన్ పికిల్ మొత్తం కూడాను చల్లారిన తర్వాతే నిమ్మకాయ యాడ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. అంతే, మన టేస్టీ చికెన్ పికిల్ రెడీ. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ హడావుడిగా అప్పుడే వండాల్సిన అవసరం లేకుండా మనము ఈ చికెన్ పికిల్ని, నాన్ వెజ్ని తినవచ్చు. నచ్చిందా మీకు? నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలా ఇంకొకళ్ళు చేసుకోవాలనుకుంటే 10 మందికి షేర్ చేయండి. బాయ్.